ఇవన్నీ మా చెట్లకు హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్ అండి. ఇంకా నేను బత్తాయి జ్యూస్ తీస్తున్నాను ఇక్కడ. ఇంకా అవి అయితే గ్లాసులు దొరికిపోయింది, పగిలిపోతుందేమో అనుకున్నా, పగలలేదు ఎట్లానో. పగిలేదే కాదు, అన్ని పగిలినాయి అంటారా? అన్ని క్రాకులు ఉన్నాయని చెప్పి అమ్మాయి లైన్స్ అయితే నీకు ఈ వీడియోలు పిచ్చేంటి అని అంటున్నారు మా వారు. ఈ బత్తాయి జ్యూస్ తాగడం కూడా వీడియో తీసి పెట్టాలా, ఈ పిచ్చేం పిచ్చి నీ పిచ్చి అని. ఇప్పుడైతే మా పూలు చాలా విచ్చిపోయి ఉన్నాయి. ఇక్కడ మల్లె మొగ్గలు అయితే బాగా విచ్చిపోయినాయండి. ఎవరు కోసేవాళ్ళు లేరు. మా అత్తయ్య కూడా ఊరెళ్ళారు. కోసేవాళ్ళు లేక మల్లె మొగ్గలన్నీ విచ్చిపోయినాయి. ఎండలకి మాడిపోతుంది. దేవుడికి అన్నీ సరిపోతాయి. గులాబీలు మాత్రం భలే పూస్తున్నాయి. చూడండి ఈ నాటు గులాబీ చెట్టు అయితే చాలా పెద్దదైపోయింది. అసలు పూలు కూడా అందట్లేదు. భలే పూసిందండి ఈ చెట్టు కూడా, చాలా పెద్దదైంది. సమ్మర్ అయినా కూడా ఇప్పటి వరకు పూలు బాగా వస్తున్నాయి. చూసారా, ఈరోజు ఇలా ఫ్లవర్ హార్వెస్ట్ అయిపోయింది. చాలా పూలు ఉన్నాయి. ఇంకా పైన టెర్రస్ మీద అయితే నల్ల మొగ్గలు ఆడిపోయి ఎండిపోయి ఉన్నాయి. ఎండలకి ఆడబడిపోయింది చెట్లని. మొన్న అరటికాయలు నీళ్ళు పోసా, ఈసారి శనగపిట్టు నీళ్ళు పోయాలి ఈసారి అని అంటున్నాను. వీటికి పోషకాలు అందిస్తూ ఉంటే బాగా వస్తాయండి చెట్లు మాత్రం. వాటిని చూస్తే భలే ఆనందం కలుగుతుంది. అయిపోయింది ఈరోజు ఫ్లవర్ హార్వెస్ట్ ఫినిష్డ్. చూసారా, రంగు రంగుల పూలు. నిన్నటి మల్లె మొక్కలు చూడండి ఎలా విచ్చిపోయి ఎండిపోయి ఉన్నాయి. ఎవరు కోయక వీటిని. ఫ్లవర్స్ ఎన్ని చేసినాయో దేవుడికి బాగా సరిపోతాయి. మా దేవుడికి భలే ఉన్నాయి కదా. సూపర్ సూపర్ సూపర్. మా దేవుడు పటాలన్నిటికీ సరిపోతాయి పూలు బాగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి.